హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానస్ వరల్డ్. ఇదైతే డ్రై ఫ్రూట్ లడ్డు వ్లాగ్ అయితే చేశాను కదండి, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మధ్యలో నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అసలు కుదరట్లేదు. ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల అసలు ఆ ఫోన్ పట్టుకునే గ్యాప్ కాదు కదా, ఇంట్లో కూర్చునే గ్యాప్ కూడా లేదనమాట. అంత హడావిడిగా ఉన్నాను. అయితే వర్క్లోనే ఎక్కువ ఉన్నాను అనమాట. అందుకని అయితే నేను వ్లాగ్స్ అయితే ఏమి ఎడిట్ చేయలేదు. ఈ ఒక్క వ్లాగ్ అయితే నేను ఎడిట్ చేసి అలా పెట్టేశాను. ఈరోజు అయితే నేను వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఏమనుకోమాకండి, నేనైతే ఎక్కువ అయితే షూట్ చేయట్లేదు, అందువల్ల అయితే మీకు వ్లాగ్స్ అయితే రావట్లేదు, ఏమనుకోమాకండి. అయితే మొన్న డ్రై ఫ్రూట్ లడ్డూకి ఆ రోజే బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. నాకు కావాల్సినవి ఆల్రెడీ బాదం పప్పు, ఫ్లాక్సీడ్స్ అవన్నీ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. అందువల్ల అయితే జీడిపప్పు, పిస్తా అయితే తెచ్చుకున్నాము. గుమ్మడి గింజలు అవి లేడీస్ తింటే చాలా మంచిదండి, అందుకనేసి అయితే నేను తెచ్చుకున్నాను గుమ్మడి గింజలు కూడా. ఇంకా మిగిలినవి మొత్తం ప్యాక్ చేసేసి డబ్బాలు వాటిలో పెట్టేసి సర్దేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ సర్దేసుకుంటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదండి. మీకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు ఏదో ఒకటి సర్దుకుంటానే ఉంటాను, ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటానే ఉంటాను. అయితే ఆ డబ్బాలో ఇంకా పట్టట్లేదు అనేసి అయితే ఆ డబ్బా అక్కడ పెట్టేసి డైరెక్ట్గా అర్మారాలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నిన్నైతే నేను మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. ట్యాప్ అయితే ఇరిగిపోయింది, దానివల్ల మొత్తం తడిచిపోయింది. ఇంకా పనిలో పని ఇంకా అవన్నీ తడిచిపోయినాయి కదా, మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. అది కూడా నేను లాస్ట్లో ఎలా సర్దుకున్నాను, ఏమన్నా చేంజెస్ చేశాను అనేది కూడా మీరు లాస్ట్లో వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా దాని తర్వాత అవన్నీ సర్దేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని అంట్లయితే తోమడం మొదలు పెడుతున్నానండి. ఇంకా ఎప్పుడు తెలిసిందే కదా, ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకుంటే మనకి మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో మాకు వానలు కూడా పడుతున్నాయండి. దానివల్ల కాసేపు పడిన వానకు కూడా హాయిగా ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా పైకి వెళ్ళి కాసేపు తడిచేసి వచ్చానమాట. డ్రై ఫ్రూట్ లడ్డు అన్నీ అయిపోయినాక కొంచెం వాన పడుతుంది, కరెంట్ అది పోయిందని చెప్పేసి పైకి వెళ్ళి వచ్చాము. ఇంకా కరెంట్ వచ్చినాకైతే కిందకు వచ్చి ఇంకా అంట్లో అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఆ డేట్స్ అవన్నీ మిక్సీ పడతాం కదా, అవన్నీ నేనైతే క్లీన్ చేసుకున్నాను. మా హస్బెండ్ అక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. నేను ఏదో మాట్లాడుతుంటే వింటా ఇంకా పని అయితే చేసేసుకుంటున్నాను. మీకు కూడా అంతేనా అండి? ఎవరైనా కంపెనీ ఇస్తే త్వరగా పని అయితే కంప్లీట్ అయిపోతుందా? నాకైతే అంతేనండి. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోగలుగుతాను. ఆ కష్టం అనేది మనకైతే తెలియదు కదా, అందుకని అయితే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఫాస్ట్గా చేసేసుకుంటా ఉంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనం ఒక్కలమే ఉంటాం కదా, నేనైతే ఒక్కదానే ఉంటాను కదా, అందుకే ఇంకా స్లోగా చేసుకుంటా ఉంటాను. ఎవరైనా ఉంటే ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా కడిగి తుడిచి ఇంకా ఎందుకంటే నాకు టైంపాస్ అవ్వాలి కదండి. అత్తమాను టీవీ ఫోన్ చూస్తున్నా బోర్ కొడతా ఉంటుంది. అందుకే ఆ టైంపాస్ అవ్వడం కోసం అయితే నేను ఏదో ఒక పని అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ బ్లాగ్స్లో వచ్చేసి నేను క్లాజెట్, అంటే మనకు క్లాజెట్ అంటే ఏమేం లేదు కానీ మామూలుగా అర్మర్లో మనం బట్టలు ఎలా సర్దుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తానండి. అవి మొత్తం నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. దానివల్ల మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎలా డస్టింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటిది చేస్తే ఈ పాడవకుండా ఉంటుంది, అర్మర్లు అనేవి ఎలా సర్దుకుంటే మనకి క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి అనేది చూపిస్తానమాట నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా. ఇంకా అలాగే అంట్లన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి అన్నీ తోమేసుకొని బాస్కెట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా వాటర్ అవన్నీ ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పొయ్యి నాకు స్టాండ్లు కొనుక్కోవాలండి, అది బాగా పాడైపోయినాయి అనమాట. అందువల్ల అయితే అయితే కొత్తవి కొనుక్కుందాం అనేసి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అనేసి చెప్పండి. అది 200-250 ఉంటాయి అంట. అవి చూసి కొనుక్కోవాలన్నమాట. నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అవి. అవే తీసుకెళ్ళి సైజ్ వారీగా ఇస్తారనమాట. లేకపోతే మామూలుగా మనం వెళ్ళి ఇస్తే కనుక అది చిన్నదో పెద్దదో అయిపోతుంది. కాబట్టి మనం అయ్యే తీసుకెళ్ళి దానికి సరిపడా ఉన్న సైజ్ అయితే ఆ స్టాండ్తో కొలిచి ఇస్తారనమాట.
మీరు ఎప్పుడైనా కొనుక్కున్నారా అలాంటివి? మీ ఇంట్లో మళ్ళీ పొయ్యికి వచ్చినాయి కాకుండా మళ్ళీ కొనుక్కొని వాడుతున్నారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మధ్యలో చెప్తున్నాను, నేను ఏమనుకోవద్దు. అలాగే డ్రై ఫ్రూట్ రెసిపీ ఎవరైనా ట్రై చేశారా, ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. మాకైతే మా అల్లుడు, మా ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. చాలా బాగుంది అన్నారు. ఇంకా రిలేటివ్స్ వస్తున్నారనేసి అయితే ఆ రోజే అంటే నేను ఈ మండే అనమాట, 13th మే అనమాట ఈ వ్లాగ్ అయితే. 12, 13 వ్లాగ్స్ అయితే నేను మిక్స్ చేసి పెడుతున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇదైతే 13th మే అనమాట. ఓట్ అయితే వేసి వచ్చేసి ఇంకా బ్యాటర్స్ అవన్నీ రుబ్బుకుంటున్నాను అనమాట. ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కువ మంది ఉన్నప్పుడు బయట నుండి తెస్తే బోల్డ్ మనీ అయితే అయిపోతుంది కదా, అందుకని అయితే మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా, ఇంకా ఇడ్లీ దోశకైతే వేస్తున్నాను. బయట ఫుడ్ కూడా అంత హెల్తీగా ఏమి ఉండట్లేదండి. ఎలా చేస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు, కాబట్టి నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాబు కూడా ఉన్నాడు కదా, అందుకని అయితే ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ రుబ్బేశాను అనమాట. దాని తర్వాత దోశలది అయితే రుబ్బుతున్నాను. నేనైతే ఫస్ట్ నుండి షూట్ చేయడం మర్చిపోయాను, మధ్యలో అయితే చేశాను. ఇంకా పాటలు అయితే పెట్టుకొని ఇంకా అట్లాగా పప్పు అవన్నీ రుబ్బేసుకుంటున్నాను అనమాట. అక్కడ మా హస్బెండ్ ఉన్నారు, మేమిద్దరం మాట్లాడుకుంటా చేసుకుంటున్నాం అనమాట పని. ఇంకా దోశ బ్యాటర్ కూడా వేసి అన్ని ఒక 4 బ్యాచెస్ 5 బ్యాచెస్ వేసానండి. మిక్సీ కూడా హీట్ ఎక్కిపోతుంది, దానివల్ల అయితే నేను అట్లాగైతే రుబ్బాల్సి వచ్చింది. దాని తర్వాత మొత్తం ఒకసారి అక్కడ క్లీన్ చేసుకొని ఆ బ్యాచెస్ అన్నీ వేసాను కదా, ఆ బ్యాచెస్ మొత్తం ఒకదానికొకటి వేరువేరుగా ఉంటుంది కదా కన్సిస్టెన్సీ కానీ ఏదైనా కానీ, ఒకసారి మొత్తం కలిపేసి అక్కడ పక్కన పెట్టేసుకుంటే అక్కడ దోసపిండి పని అయితే అయిపోతుంది. దాని తర్వాత అయితే దోసపిండి అయిపోయిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ కోసం ఆల్రెడీ రవ్వ అయితే నానబెట్టేశాను. ఆ రవ్వ కూడా నీళ్లు వంచేసి నానబెట్టాను అనమాట. ఆ నానబెట్టింది అంతా కట్టేసి ఇంకా రవ్వ కూడా పిండేసుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, నేను 1కి 2.5 అయితే పోస్తాను. కాకపోతే ఈసారి ఏమైందంటే మినపప్పు అనేది మిక్సీలో కూడా ఒదిగిచ్చింది అనమాట. దానివల్ల అయితే కొంచెం రవ్వ అయితే తక్కువైంది ఈసారి. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేసి 3 పోస్తే నాకైతే నా పప్పు సరిపోతుంది. మామూలుగా అయితే 1కి 2.5 అయితే మనకి రవ్వ సరిపోయిద్ది అనమాట. ఇడ్లీకి 1కి 2.5 అనమాట. అలాగే దోశకి వచ్చేసి 1కి 3 అయితే పోస్తాను రైస్. ఆ 3 కూడా ఎందుకంటే మినపప్పు 1 గ్లాస్ అయితే 1 గుప్పుడు పచ్చెనపప్పు అనేది వేసి కొంచెం మెంతులు వేస్తాను. 3 గ్లాసులు అంటే రైస్ అనేది వేస్తాను అనమాట. అది కూడా రేషన్ బియ్యం అయితే వేస్తాను. ఇంకా మీరు ఓటు వేసారా? మీ ఊర్లో ఎలక్షన్లు బాగా జరిగినాయా ఏంటి? ఓట్ల పండుగ బాగా జరిగిందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఉద్దేశంలో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ ఓట్ అనమాట, అందుకనే అడుగుతున్నాను, ఏమనుకోమాకండి. ఇంకా రవ్వ అంతా కలిపేసిన తర్వాత పిండేసి అదంతా కలిపేసుకున్నాను అనమాట. ఆ బాక్స్ అయితే చిన్నదైపోయింది. దాని తర్వాత కొంచెం పిండి అయితే తీసి వేరే గిన్నెలో కూడా పెట్టి అవన్నీ పక్కకు పెట్టేసి అంట్లయితే తోమేసుకుంటున్నానండి. ఇంకా ఎప్పుడప్పుడు తోమేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిరాకు లేకుండా ఉంటుంది కదా, అందుకని అయితే నేను అలాగైతే చేసుకుంటున్నాను అనమాట. మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను మామూలుగా అయితే ఒక మెనూ అంటే మేము ఒక కర్రీ వండుకుంటే 2 పూటలు తింటాము, అది మీకు తెలిసిందే. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రమే స్పెషల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నిన్నైతే అసలు ఫుల్ టమాటా పప్పు, ముద్దపప్పు, బెండకాయ ఫ్రై, అలాగే చారు పెట్టాను, రసం పెట్టాను. ఇవన్నీ చేసి మళ్ళీ అంట్లు తోముకొని పొద్దున్న టిఫిన్ వేసాను. దాని తర్వాత అంట్లు అన్నీ క్లీన్ చేసుకుంటాం, అన్నీ వంట చేయడం, మళ్ళీ క్లీన్ చేసుకుంటాం, వంట చేసుకుంటాం. ఇదే పని అయిపోవడం వల్ల నేను ఫోన్ అయితే పట్టుకోలేదు. ఇంకా నిన్న నైట్
అంటే 14th మే నైట్కి అయితే నేను ఇదంతా ఎడిట్ చేశాను. 15th అయితే నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 12th 13th ఈ 2 రోజులు పట్టిందనమాట మళ్ళీ నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మీరే అర్థం చేసుకోవచ్చు నేను ఎంత బిజీ ఉన్నాను అనేది. నా ఫుల్ వీడియోస్కి ఏదో గ్రహణం పట్టినట్టు ఉందన్నమాట. నేను స్టార్ట్ చేయడం ఏదో ఒక కారణం వల్ల అది బ్రేక్ పడడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ బ్రేక్ పడడం. అసలు ఇంట్లో మనం ఉన్న మన రిలేటివ్స్ వచ్చినా మన ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం రెస్ట్ అనేది ఉండదు కదా. సేమ్ మా పరిస్థితి కూడా అంతే. ఎంత చేసినా తనివి తీరని పని అయితే ఉందన్నమాట. తరగని పని అయితే ఉంటానే ఉంటుంది. ఇంకా పప్పు అవన్నీ కడిగేసిన అంట్లు కూడా మొత్తం కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ సర్దేసుకొని అంతా క్లీన్ చేసుకుంటే ఇక్కడికి ఒక పని అయిపోతుంది. ఇంకా ఈవినింగ్కి వచ్చేసి అయితే ఇడ్లీ అయితే వేసుకున్నాము. ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ సుబ్బాను కదండి, అదైతే మేము 7:30 కల్లే మళ్ళీ ఇడ్లీలు అయితే వేసుకొని చట్నీ అది అయితే చేసుకున్నాము. ఆ టైంకి మా ఆడబడుచు వాళ్ళు అయితే వచ్చేసారు. దానివల్ల నేనైతే ఇంకా ఈవినింగ్కే ఇడ్లీ తింటామంటే ఇంకా ఇడ్లీయే వేసేసాను అనమాట. ఈలోపు మా అల్లుడు కూడా వచ్చి నేను వస్తాను వీడియోలో అనేసి అయితే వీడియోలో అయితే వచ్చి నేను ఇడ్లీ వేస్తా అన్నాడు. ముందు వస్తుందన్నమాట, వీడియో పక్కన వస్తుంది చూడండి. అసలు భలే ఉంటుంది అనమాట బుడ్డోడు మాటలు. తెలుసు కదా మా అల్లుడు నాతో ఎక్కువగా ఉంటాడని ఆల్రెడీ మీకు చాలాసార్లు అయితే చెప్పాను. వాళ్ళు పైకి అయితే వెళ్ళారు, కొంచెం వేడిగా ఉందని అయితే పైకి వెళ్ళారు. ఇంకా నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇంకా పాటలు అవి పెట్టేసుకొని పచ్చిమిర్చి అవన్నీ వేపేసుకొని పల్లీలు అవి కూడా వేపేసుకుంటున్నాను చట్నీ కోసం అయితే. మీరు చట్నీతో తింటారా, చట్నీ లేకుండా అయినా అడ్జస్ట్ అయితే తినగలరా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంతమంది ఉన్నప్పుడు చట్నీ లేకపోతే బాగోదు కదా, అందుకని అయితే ముందు చట్నీకి అయితే వేపేసుకుంటున్నాను. ఇంకా చెమట్లు అట్లా కారిపోతా ఉన్నాయి. అప్పటి నుండి నేను వంటింట్లోనే ఉన్నానన్నమాట. అందుకనైతే ఫుల్గా చెమట్లు కారుతున్నాయి అనేసి నేను ఆ తుండి అయితే వేసుకున్నాను. దాన్ని చూసి కూడా మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో బ్యాడ్ కామెంట్ అయితే పెట్టమాకండి. చెమటలు తుడుచుకుంటాకైతే పెడుతున్నాను. పొయ్యి దగ్గర ఉంటే ఎంత ఆవిరొచ్చిద్దో తెలిసిందే కదా ఆడవాళ్ళకి. అందుకని అయితే నా అవతారం అట్లా ఉంది. ప్లీజ్ ఏమనుకోమహండి నా గెటప్ చూసి. అక్కడ పావురాలు అవన్నీ ఉంటే ఆ పావురాలని అవన్నీ తోలుతున్నాను అనమాట. అంతే, బయట గేటు దగ్గర సౌండ్ గట్టిగా చేస్తుంటే దాని గురించి అవన్నీ తోలుతున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏరుశనగుళ్ళు అవి కూడా వేసి బాగా వేపేసుకుంటున్నాను. ఎండుమిరపకాయ కూడా వేపుతున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి అసలు స్పైస్ అనేవి లేవండి. దానివల్ల చట్నీ అనేది అసలు టేస్టే ఉండట్లేదు. అందుకని పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకొని చేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది, నోటికి బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. ఈలోపు వాళ్ళు కూడా కిందకు వచ్చేసారనమాట. కిందకు వచ్చేస్తే మాట్లాడుతున్నారు. ఇంకా మా అల్లుడు నేను వస్తా అంటే ఒక్క నిమిషం ఆగు, నేను అప్పుడే స్టార్ట్ చేయట్లేదులే, చట్నీకి చేస్తున్నాను, ఇంకా అవ్వలేదు, అది అయిన తర్వాత ఇడ్లీకి అయితే వేద్దాము అనేసి నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా ఈలోపు చీకటి అయిపోయిందని చెప్పేసి నేనైతే లైట్ అనేది వేసాను, పెద్ద లైట్లు అనేవి వేసాను అనమాట. ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను. వేడి పోపు చట్నీలు వేస్తే ఏమవుతుందంటే చట్నీ మీద ఒక పొరలాగా వచ్చేసిద్ది. దానివల్ల అయితే మనం అలాగా ఫస్ట్ పోపు పెట్టేసుకొని ఉంచితే మనం చట్నీ అవన్నీ చల్లారి లోపు తాలింపు కూడా చల్లారుతుంది అనమాట. దానివల్ల అయితే నేను ఫస్ట్ పోపు అయితే వేసుకుంటున్నాను. ఈలోపు ఇంకా నేను ఇడ్లీ అవన్నీ కలుపుదామని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసి గట్టిగా ఉందని ఉప్పు అయితే వేసి కలుపుదాం అనుకుంటున్నాను. ఇంకా అదిగో నేను వస్తానని చూసాడు మా అల్లుడు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనేసి అయితే చెప్తున్నాడు. ఇంకా అవి అయితే పడిపోతూ ఉన్నాయి అన్నమాట. నేను ఇటు కదిలితే అటు పడిపోతున్నాయి, ఇటు కదిలితే అటు పడిపోతున్నాయి. అసలు అంటే చిన్న వంటలండి మాది, దానివల్ల అయితే ఫ్రీగా అయితే చేసుకోలేము పని అయితే ఇద్దరం ఉంటే. అందుకైతే నేను ఇంకా కలుపుతానంటే నేనే కలుపుతా అనేది అయితే అంటున్నాడు. వీడియో స్టార్ట్ అయిందా లేదా అనేసి అయితే నేను అడుగుతున్నాను అనమాట. చెప్పనికి హాయ్ ఫ్రెండ్స్, ఇటు హాయ్ చెప్పు.
ఇప్పుడు గట్టి చెప్పు. హాయ్. హాయ్ హాయ్ ఈరోజు ఇడ్లీ చేస్తున్నా జాన్ ఛానల్ చూడండి, లైక్ చేయండి. ఈరోజు కొత్త మోడల్స్ పెట్టాం ఇడ్లీలు, అలాగే చట్నీలు చేసాను. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా జాన్ ఛానల్లో అవన్నీ కామెంట్ చేయండి, గంట కొట్టండి. మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది మా అల్లుడు వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చాడు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా చెప్పండి. ఇంకా అలాగా మేమిద్దరం పోట్లాడుకుంటూ ఆడుకుంటూ ఏడ్చుకుంటూ అట్లాగా టైంపాస్ చేసుకుంటూ అయితే ఇడ్లీ అయితే ముందు పెట్టేసామన్నమాట. ఆల్రెడీ చట్నీ అయితే చేసేసాను, అది పోపు కూడా పెట్టేశాను అనమాట. అందుకే లాస్ట్లో ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా అయ్యే షూట్ చేసామండి. ఇంకా వాళ్ళు వచ్చిన కాసేపు మాత్రమే నేను ఇంకా అప్పటికే వీడియో ఆన్లో ఉంది కాబట్టి అది ఇంకా చిన్న బిట్ అయితే షూట్ చేశాను. ఇంకా దాని తర్వాత అయితే నేను ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఖాళీగా అయితే కూర్చున్నాం అనమాట. అంతే, నాకు వంటింట్లో పని సరిపోతుంది, లేకపోతే ఏదో ఒక పని అయితే సరిపోతుంది కదా, అందుకని అయితే నేను ఇంకా వీడియో షూట్ అనేది ఏమీ చేయలేదు. అసలు ఫోన్ అనేది పట్టుకోలేదు అనమాట. అందుకే నేను ఇన్స్టాలో కూడా కొంచెం యాక్టివ్గా కూడా లేనన్నమాట. రీల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. మళ్ళీ మీ జాను సరికొత్తగా వచ్చేసిద్ది అనమాట. దాని గురించి మీరు కూడా వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి రీల్స్ అలాగే మంచి కంటెంట్తో వస్తుంది మీ జాను. కాబట్టి ప్లీజ్ ఏమనుకోమాకండి, 2-3 డేస్ టైంకి అయితే వ్లాగ్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు అనేసి అయితే అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా ఇడ్లీ అనేది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఆ బాక్స్లో ఉన్న పిండి కూడా తీసేసి ఆ గిన్నెలో అయితే పెట్టేశాను. ఇక్కడ వీడియో అయితే మా అల్లుడు తీస్తున్నాడు అనమాట. ట్రైపాడ్ స్టాండ్కి అయితే పెట్టేసి మా అల్లుడు అయితే ఇద్దీనా అనేసి అయితే అడుగుతున్నాడు. అదంతా మా అల్లుడే చేశాడనమాట. కెమెరా మ్యాన్ అయితే మా అల్లుడు అనమాట. ఎలా ఉంది తను ఏంటి ఫోటోగ్రఫీ స్కిల్స్ అయితే ఎలా ఉంది, వీడియోగ్రఫీ స్కిల్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి. ఇంకా మా అల్లుడిని ఫోటోగ్రాఫర్ని చేసేసాను అనమాట. పిక్స్ కూడా చాలా బాగా తీస్తాడండి, క్యూట్గా. మా అల్లుడు కూడా ఎలా ఉన్నాడు ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. చట్నీ చెప్పాను కదా, ఇంకా అటు అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకోమాకండి. ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నాను. దాని తర్వాత అందరం కూర్చొని మా ఆడబడుచు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట, ఈ బుడ్డోడు. ఎదురుగా అయితే మా అల్లుడు, అక్కడ మా ఆడబడుచు మా అన్నయ్య అనమాట. ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకా మాటలు చెప్పుకుంటా అలాగా టైంపాస్ అయితే చేసేసాము. భోజనం అదంతా అయిపోయిందండి. దాని తర్వాత అలాగైతే కూర్చున్నాము, నైట్ టైం అనమాట. ఇంకా మా బుడ్డోడైతే, ఆ బుడ్డోడి పేరు ప్రణవ్ ఆదిత్య అనమాట. రైట్ సైడ్లో ఉంది కదా, వాళ్ళ డ్రెస్ వేసుకుని ఉంది కదా, వాళ్ళ బాబు అనమాట. ప్రణవ్ ఆదిత్య అనమాట బుడ్డోడి పేరు. అసలు మంచి యాక్టివ్గా ఉంటాడు. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కనిపిస్తానమాట. చెప్పాను కదా, ఆఫ్టర్ క్లీనింగ్ అయితే మొత్తం సర్దేస్తాను అనమాట. నా పాత వీడియో చూస్తుంటే డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఏం డిఫరెన్స్ చూసారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి. ఇట్లు మీ జాను.